100 రోజుల క్రితం ప్రారంభమైన గల్ఫ్ వార్ ఇంకా తీరు లేకుండా సాగుతోంది. ఇప్పుడు అసలు సీజ్ ఫైర్ ఉందో లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి టైంలో ఇరాన్ సుప్రీం కమాండర్ అమెరికా, ఇజ్రాయెల్ భారీ కుట్రకు తెరలేపాయని సంచలన ఆరోపణలు చేశారు. తమపై భౌతిక యుద్ధం చేస్తూనే అబద్ధాల ప్రచారంతో హైబ్రిడ్ వార్ చేస్తున్నారని ఆరోపించారు ఆయన. ఇదే సమయంలో అమెరికన్ కాంగ్రెస్ ఇరాన్పై సైనిక చర్య వెంటనే ఆపేయాలని తీర్మానం చేసింది. అయినా కూడా ఇరాన్ సుప్రీం కమాండర్ ఇలాంటి ప్రకటన ఎందుకు చేశారు? వాచ్ దిస్ స్టోరీ. అమెరికా ఇరాన్పై హైబ్రిడ్ వార్ చేస్తోందా? అవునంటోన్న ఇరాన్. 3 నెలలుగా ఫలించని అమెరికా ప్రయత్నం ఇప్పుడు విజయవంతం అవుతుందా? ముజ్తబా ఆందోళన దేనికోసం? ముజ్తబా ఖమేనీని కలుస్తానంటోన్న ట్రంప్. ఫిబ్రవరి 28న ప్రారంభమైన గల్ఫ్ వార్ ఇప్పుడు దారి తెన్ను లేకుండా పోయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ని తమ దారికి తెచ్చుకునేందుకు చెయ్యని ప్రయత్నం లేదు. తాజాగా తొందరలోనే ముజ్తబా ఖమేనీని కలుస్తాను అంటూ చెప్పారాయన. అయితే ఈ తరుణంలోనే ఇరాన్ సుప్రీం కమాండర్ ముజ్తబా ఓ సంచలన ప్రకటన చేశారు. అమెరికా ఇరాన్పై హైబ్రిడ్ వార్ చేస్తుందని చెప్పారు. తమపై అమెరికా, దాని మిత్ర దేశాలు బహుముఖ యుద్ధాన్ని సాగిస్తున్నాయని, తమ స్థిరత్వాన్ని, పురోగతిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారాయన. ముజ్తబా ఖమేనీ ఎక్స్లో వరుస పోస్టులు పెట్టారు. అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాదం ఇజ్రాయెల్ను ఒక ప్రాంతీయ సైనిక స్థావరంగా మార్చి దానికి మద్దతు ఇస్తోందని, ఇరాన్ బలమైన స్వతంత్ర దేశంగా ఎదగకుండా చూడడమే వీరి ఉద్దేశమంటూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ను ఒక అక్రమ దేశంగా వర్ణించిన ముజ్తబా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలన్నీ టెహ్రాన్కు వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాలు చేస్తున్న విస్తృత ప్రచారంలో భాగమే అని ఆరోపించారు. ఓవైపు మిజైల్ దాడులు చేస్తూనే ఇరాన్ నాయకత్వంపై ప్రజల్లో సందేహాలు, భయాలు, ఆగ్రహం ఉన్నట్లు ప్రచారం చేస్తున్నాయని ముజ్తబా ఆరోపించారు. ఇదే సమయంలో అమెరికాలో కూడా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్లో తక్షణమే సైనిక చర్యను నిలిపివేయాలని అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. ఈ సందర్భంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొందరలోనే ముజ్తబాను కలవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కింద పడినా పై చెయ్యి తమదే అన్నట్లుగా ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయదని మాట ఇచ్చినట్లు ప్రకటించారు. పరిణామాలు ఇలా ఉండగా ముజ్తబా ఖమేనీ హైబ్రిడ్ వార్ ప్రస్తావన తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. శాంతి ఒప్పందంపై ఎలాంటి పురోగతి లేకుండానే సెనెట్లో ట్రంప్ యుద్ధం ముగిసిపోయినట్లు చెప్పడం సందేహాలకు తావిస్తోంది. మరోసారి ఇజ్రాయెల్, అమెరికా దళాలు భారీగా ఇరాన్పై దాడికి దిగుతాయేమో అనే అనుమానమే ఇరాన్ సుప్రీం కమాండర్లో కలుగుతున్నట్లు ఉంది.